వర్మ ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, కేంద్రం తీసుకుంటున్న పథకాలని రాష్ట్రంలో తీసుకువెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ఫుల్గా జరుగుతాయి? దాన్ని తీసుకుని ఖచ్చితంగా బ్రహ్మాండంగా జరుగుతాయి. అయ్యా నమస్తే అన్న, మేము వెళ్తున్నాం, మీరు వచ్చారు. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. మేము జరిగినటువంటి కార్యక్రమాలనే ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, కానీ కల్లిబొల్లి మాటలు కాదు. అనేక కార్యక్రమాలు చేసాం, వాటిని పెద్ద ఎత్తున ప్రజలు స్వీకరిస్తారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటు అనేది ప్రత్యేకంగా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఎప్పటిలోపు చర్యలు తీసుకునే అవకాశం? అది రాష్ట్ర కమిటీ ఏర్పాటు అనేది జాతీయ పార్టీ నిర్ణయం అండి. ఇప్పుడు అంత అత్యవసరంగా ఏమి కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అది పెద్ద ప్రజలకు సంబంధించినటువంటి విషయం కూడా కాదు. క్షేత్రస్థాయి బలోపేతమే ప్రధాన అంశంగా నడుస్తుంది బీజేపీ అని అనుకోవాలా, లేకపోతే ఈ అంతర్గత అంటే సంస్థాగత దీని గురించి ఏర్పాటు గురించి కూడా ఆలోచిస్తున్నారు అనుకో? సంస్థాగత మీ ప్రశ్న నాకు సరిగ్గా అర్థం కాదు. సంస్థాగత కూర్పు గురించి ఆలోచిస్తున్నారు అనుకోవాలా, క్షేత్రస్థాయి నిర్మాణం కోసం ఆలోచిస్తున్నారు అనుకోవాలా? ఏపీలో క్షేత్రస్థాయి బలోపేతం కోసం బీజేపీ చర్యలు తీసుకుంటుంది అనుకోవాలా? క్షేత్రస్థాయి బలోపేతం కోసం చర్యలు తీసుకుంటుంది కాబట్టి పార్టీ ఎప్పుడు ఆలోచించి క్షేత్రస్థాయి కాబట్టి నేను కేంద్ర మంత్రిని అయ్యా, కాబట్టి వీర్రాజు గారు ఎమ్మెల్సీ అయ్యాడు, కాబట్టి పాకా సత్యనారాయణ రాజ్యసభ సభ్యుడు అయ్యాడు. క్షేత్రస్థాయి ఆధారంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఎక్కువ కాలం బీజేపీని నమ్ముకుని ఉన్న వాళ్ళని బీజేపీ గుర్తిస్తుంది. యువతకి ఎంతవరకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పనిచేసేటువంటి కార్యకర్తలను గుర్తిస్తుంది, యువకులకు ప్రాధాన్యం ఇస్తుంది. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. యువకులకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తుంది, అలాగే పార్టీని ఎక్కువ కాలం నమ్ముకున్న వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుంది అని చెప్పేసి శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు. అలాగే క్షేత్రస్థాయి బలోపేతం వైపు కూడా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేసుకుంటూ వస్తున్నామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మురళీతో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.